ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 56వ సర్గ. హనుమంతుడు రివ్వున ఎగిరి అశోకవనంలో సీత కూర్చున్న శింశుపా వృక్షం వద్ద వాలాడు. సీతకు నమస్కరించి, తల్లి, దైవవశం వల్ల నువ్వు ఏ ఆపద లేకుండా ఉన్నావు అన్నాడు. హనుమంతుడు లంకను పీడించి తిరిగి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడని సీత గ్రహించింది. అతణ్ణి పునఃపునః చూస్తూ భర్త పట్ల గౌరవం ఉట్టిపడేలా ఇలా చెప్పింది. హనుమా, నువ్వు శత్రుభయంకరుడివి. ఈ రాక్షసులందరినీ సంహరించడానికి నువ్వొక్కడివే చాలు. నీ బలపరాక్రమాల వల్ల నీకు గొప్ప కీర్తి లభిస్తుంది. కాని నువ్వు నన్ను రక్షించడం నాకు అభిమతం కాదు. రాముడు పరబలార్దనుడు. శత్రుసేనులు ఎంతటివైనా ఒంటి చేత్తో నాశనం చేయగలడు. ఆ రాముడు శరపరంపరతో లంకను చీకాకుపరిచి రాక్షసులను సంహరించి నన్ను తీసుకువెళ్లడమే అతడికి తగిన పని. అందువల్ల రాముడు రాక్షసుల మీద పరాక్రమించడానికి ఏం చెయ్యాలో అది చెయ్యి. హనుమంతుడు, తల్లి, వానర వృక్ష సైన్యాలతో త్వరలో రాముడు ఇక్కడకు వస్తాడు. శత్రువులను జయిస్తాడు. నీ దుఃఖం పోగొడతాడు అని ధైర్యం చెప్పి ఆమెకు నమస్కరించి ఆమె అనుమతి తీసుకుని తిరిగి వెళ్లడానికి బయలుదేరాడు. అరిష్టం అనే గొప్ప పర్వతం మీదకు ఎక్కాడు. ఆ పర్వత సానువుల నిండా ఎత్తుగా ఎదిగిన వృక్షాలు దట్టంగా ఉన్నాయి. ఆ వృక్షాల ఆకులు చిక్కగా అల్లుకుని దూరం నుంచి చూస్తే ఆ పర్వతం నల్లని వస్త్రం కప్పుకున్నట్లుంది. మహోన్నతమైన ఆ పర్వతం మేఘాల కంటే చాలా ఎత్తులో ఉండడం వల్ల మేఘాలు ఆ పర్వతం కప్పుకున్న తెల్లని ఉత్తరీయంలా ఉన్నాయి. పర్వతం మీద అడవి దట్టంగా ఉండడంతో అది అనేక జంతువులకు నివాసంగా ఉంది. బాగా ఎత్తుగా ఎరిగిన మదించిన ఏనుగులు కొన్ని నల్లగాను కొన్ని ఎర్రని మచ్చలతోనూ ఉన్నాయి. బాగా బలిసిన పులులు, సింహాలు ఆ అడవిలో స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. అనేక మహాసర్పాలు ఆ అడవిని ఆశ్రయించుకుని ఉన్నాయి. అంత ఒత్తుగా ఉన్న వృక్ష సమూహం నుంచి కూడా గైరికాది ధాతువులు అక్కడక్కడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మంచి రంగులతో ఉన్న ఆ ధాతువులను చూస్తుంటే నిద్రపోతున్న పర్వతాన్ని మంగళకరమైన సూర్యరశ్మి తట్టి లేపగా ఆ ధాతువులనే కళ్ళు తెరిచి పర్వతం లోకాన్ని చూస్తోందా అనిపిస్తోంది. పర్వతం మీద కఠిన శిలలపై జారుతున్న పెద్ద పెద్ద జలప్రవాహాల ధ్వనులు పర్వతం చేస్తున్న వేదాధ్యయనంలా ఉన్నాయి. గలగలా పారే సెలయేళ్ల ధ్వనులు పర్వతం చేస్తున్న గానంలా ఉన్నాయి. పర్వతం చాలా ఎత్తుగా ఉండటంతో పైభాగాల్లో ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉండి శీతల ప్రదేశాలలో మాత్రమే పెరిగే దేవదారు వృక్షాలు ఏపుగా ఎత్తుగా పెరిగాయి. ఆ మహావృక్షాలను చూస్తుంటే పర్వతం చేతులెత్తి నిల్చున్నట్లుంది. ఎత్తు నుంచి పడుతున్న జలపాతాల ధ్వనులు పర్వతం గొంతెత్తి అరుస్తున్నట్లున్నాయి. సముద్రం మీద నుంచి వస్తున్న గాలి వెదురు పొదల్లో నుంచి దూసుకుపోతుంటే ఆ ధ్వని పర్వతం కూస్తున్నట్లుంది. ఆ పర్వత శిఖరాల మీద ఉన్న గుహల చుట్టూ సాల, తాళ, అశ్వకర్ణ వృక్షాలు, వెదురు పొదలు దట్టంగా ఉన్నాయి. బాగా పుష్పించే లతలు ఆ వృక్షాలకు అల్లిబిల్లిగా అల్లుకుపోయి ఉన్నాయి. ఎత్తైన భాగంలో ఉన్న గుహల్లో మంచుపడి పేరుకుపోయి గుహలు నిండిపోయినట్లున్నాయి. హనుమంతుడు రామదర్శన శీఘ్రేణ ప్రహర్షేణాభిచోదితః. రామదర్శనానికి తొందరపడుతూ వచ్చిన పని పూర్తి చేసిన ఆనందంతో పర్వతం ఎక్కాడు. పర్వతం మీద ఉన్న పెద్ద పెద్ద కఠిన శిలలు ఆయన పాదాల కింద పడి సఘోషా సమశీర్యంత శిలాశ్చూర్ణీకృతాస్తతః పెద్ద శబ్దాలు చేస్తూ చూర్ణమై నలిగిపోయాయి. హనుమంతుడు అప్పటికే అంతగా శరీరం పెంచాడని పరోక్షంగా చెప్తున్నారు. పర్వత శిఖరం ఎక్కి మరింతగా శరీరం పెంచాడు. ఎదురుగా ఉన్న సముద్రాన్ని చూశాడు. ఉత్తరాభిముఖుడై గాలిలోకి ఎగిరాడు. హనుమంతుడు పైకి ఎగిరినప్పుడు కలిగిన ఒత్తిడికి పర్వతం భూమిలోకి దిగిపోయింది. పర్వతం మీద ఉన్న జంతువులు భయంతో ఆకాశం నిండిపోయేలా భీకరంగా అరిచాయి. అందమైన ఆ పర్వత ప్రాంతంలో భార్యలతో ఉన్న కిన్నర, ఉరగ, గంధర్వ, యక్ష విద్యాధరులు ఏదో ప్రమాదం ముంచుకొస్తోందని భయపడి ఆకాశంలోకి ఎగిరిపోయారు. పర్వతం పాతాళం వరకు దిగిపోయింది. శిఖరం నేలతో సమానమైపోయింది. హనుమంతుడు ఆకాశ మార్గంలో ముందుకు సాగాడు. స్వస్తి.